గవర్నర్ ప్రసంగం సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యాయో ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో ముందు నుంచి కూడా అనుకుంటుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కానీ కేంద్ర మంత్రివర్గంలో కానీ చర్చించాలనుకుంటున్నారు. అమరావతిపై చట్టబద్ధత తీసుకురావాలి. ఎవడో పిచ్చి తొగ్గులకో లేదంటే ఇంకెవడో ఔరంగజేబో ఎవడో వచ్చేసి మళ్ళీ లేదు అమరావతి కాదు 3 రాజధానులు, లేదంటే నేను తీసుకెళ్ళి ఎక్కడో ఏదది చిత్తూరు అవతల క్యాపిటల్ పెట్టుకుంటాను, లేదంటే ఒంగోలులో పెట్టుకుంటాను, లేదంటే నెల్లూరులో పెట్టుకుంటాను, నాకు చెన్నై దగ్గర కదా అని పిచ్చి చేష్టలు వేసేలా కాదు. అన్ని 3 ప్రాంతాలకి సెంటర్లో ఉండాలి అమరావతిని, అది చట్టబద్ధ చేయాలని కూటమి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. ఈ నిర్ణయించుకున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు కలిసి మంత్రులందరూ ప్రధానమైన నాయకులు కీలకంగా కూర్చొని చర్చించుకుంది ఏంటంటే వైకాపా అంటే ప్రతిపక్ష హోదా కూడా లేని వైకాపా నాయకులు ఏదైతే బురదజల్లే ప్రయత్నం, విమర్శ చేసే ప్రయత్నం, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో దయచేసి అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు. అది కదా లీడర్షిప్ క్వాలిటీ. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మహానాడులో ఒక కుర్రాడు వచ్చి ఉత్సాహంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద కసుర్లు చేస్తూ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడుతుంటే వెంటనే మైక్ తీసుకొని తమ్ముడు వద్దు, వ్యక్తిగతం వద్దు, వాళ్ళకి వద్దు, మనకు అనవసరం, మనం పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, కార్యకర్తలకు ఏం చేయాలి, ప్రభుత్వం వస్తే ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో వాటి మీద మాట్లాడండి, వ్యక్తిగతం వద్దు అన్నాడు. అది ఒక నాయకుడి లక్షణం. ఇక్కడ పక్కన నుంచి గిల్లేసి నువ్వు ఎందుకు రెచ్చిపో, నాకేం తెలియదు, ఇలా అన్నిటికీ నవ్వుతూ ఊరుకోవడం, ఒకవేళ నన్ను ఏమైనంటే నా కార్యకర్తలు ఊరుకోవడని చెప్పి రెచ్చగొట్టడం, అది చేయట్లే. నిన్న మీరు చూడండి, అది ఎక్కడైనా హైలైట్ అయింది. ఒక్క ఛానల్ తప్ప అన్ని ఛానల్లోనూ వచ్చింది. దయచేసి వ్యక్తిగత విషయాలు మాట్లాడద్దు. అంబటి రాంబాబు గారు ఎంత వ్యక్తిగతంగా మాట్లాడారో చూసాం, కొడాలి నాని లాంటి వాళ్ళు ఎలాంటి మాట్లాడారో చూసాం, బోరును వెలిపించారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, అది చూసాం. అరే కన్న తల్లిని చెల్లిని విమర్శిస్తేనే ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న నాయకులు ఉన్న సమాజం ఎలా మాట్లాడతారు? సో అది వద్దు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకసారి గవర్నర్ ప్రసంగం సంబంధించి మాట్లాడదాం. పునరుద్ధరణ దశ దాటి ప్రగతి వైపు పరుగులు. ఏదైతే మరలా పునరుద్ధరించబోయారో అమరావతి ఇప్పుడైతే 2024 జూన్ 6 దాన్ని ఏమంటారు కౌంటింగ్ వచ్చేసిందో వెంటనే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రుల్ని అదే భాజపా ప్రభుత్వ వాళ్ళని కలవడానికి ఢిల్లీ వెళ్ళక ముందే అమరావతి ప్రక్షాళన చేయాలని ముందుగానే అక్కడ ఉండే అధికారులకి దిశానిర్దేశం చేసి వెళ్ళారంట. ప్రమాణ స్వీకారం కాకముందే అంటే దారుణంగా కావాలని బహిర్భూమికి వెళ్ళడం, చెత్తలు తీసుకొచ్చి అమరావతి దగ్గర పడేయడం, ఎన్ని అంటే చిన్నపిల్లల ఆటలు ఉంటాయి చూసారా, తట్టుకోలేనితనం, వారవలేనితనం, అట్లాంటి పిల్లిపిత్తిరి వేషాలు అంటారు దాన్ని, ఏదో సినిమాల డైలాగ్లా. సో ఇక్కడ అలా చేసిన దాన్ని మరలా పునరుద్ధరణకు సంబంధించి చూడొచ్చు. విధ్వంసం నుంచి వికాసం దిశగా విధ్వంసం చేసేశారు కావాలని. పోనీ వైజాగ్ ఏమైనా క్యాపిటల్కి పెట్టారా? పోనీ వైజాగ్లో ఈయన కూర్చున్నాడా గత ముఖ్యమంత్రి? లేదే. మళ్ళీ అమరావతి రీజన్లో ఆ తాడేపల్లిలో కూర్చున్నాడు ఎందుకు? అమరావతి అంటే ఇష్టం లేదు, అమరావతి అసహ్యం. అమరావతి అసహ్యం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రపోజించాడు కాబట్టి అంక అసహ్యం. అది వేరే రీజన్ లేదు. మరి తాడేపల్లి ఎందుకు ఉండాలి? వైజాగ్లో వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ దానికి బసిపూసి మారేడుకాయ చేయడం, ఈ జనాలు కొంతమంది గొర్రెలు ఇంకా ఫాలో అవ్వడం. ఎలా అంటే అన్న నెక్స్ట్ దసరాకి వెళ్ళిపోతాడు, అయిపోయింది. 2020 అంటే పోనీ కరోనాతో పోయింది. 21 దసరా తర్వాత అన్న వైజాగ్ నుంచే పరిపాలన అన్నాడు ఒకడు మేసం వెళ్ళేసి నాతో. 22 దసరా అయిపోయింది, 23 దసరా అయిపోయింది, 24 దసరాకి ఎవడెక్కడున్నాడు? అందరూ ముఖాలు చాటేసేసి 11తో పరిమితం అయిపోయారు. 23 దసరాకి అయినా కూడా లేదు, క్రిస్మస్ తర్వాత వెళ్తున్నాం, పెద్ద ఇంటి నెక్స్ట్ మేమే. ఏమిటా ప్రగల్భాలు, ఏమిటా ఓవర్ యాక్షను. అదే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని అన్ని పాత్రలు కనబడ్డాయి వాళ్ళ దగ్గర. మహాభారతంలోని అన్ని పాత్రలు కూడా అందులో కనబడ్డాయి. ఇక్కడ చూడండి, పేదలకు ఏటా 33,000 కోట్ల నగదు బదిలీ, అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రం చట్టం, ఏఐ క్వాంటంతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాం, విశ్వ విపణిలోకి మన ఎగుమతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటన, ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగం. ఉభయ సభలు అంటే మెంబర్ ఆఫ్
లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకటి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి. సో ఇక్కడ చూస్తే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభను ఉద్దేశించి మాట్లాడుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ చిత్రంలో మండలి చైర్మన్ మోషేను రాజు ఈయన, సభాపతి అయ్యన్న పాత్రుడు. అంటే ఎన్టీఆర్ భరోసా కింద 63.12 లక్షల కింద పింఛన్దారు లబ్ధి పొందుతున్నారు. పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన P4 కింద 1,00,000 మందికి పైగా మార్గదర్శులు 10.30 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. P4 విధానం ప్రైవేటు, పబ్లిక్, పీపుల్, ఇంకా పబ్లిక్ సెక్టర్కి సంబంధించి మొత్తానికి అన్నిటికి సంబంధించి ఇన్వాల్వ్ చేస్తూ మెడికల్ కాలేజీలు వాటి వరకు చాలా వరకు దత్తత తీసుకుని దాన్ని త్వరగా అభివృద్ధి చేసే కాన్సెప్ట్ని వీళ్ళు ఆల్రెడీ కోటి సంతకాలు ఏవో చేశారు కదా, పెట్టినవే మళ్ళీ పెట్టి ఏవో కోటి చేశారు. పోలండి, ఈ విధంగానే బయటకు వస్తున్నారు, సంతోషం. 90లలో ఐటీ ద్వారా హైదరాబాద్ గ్లోబల్ హబ్గా మార్చినట్టు ఇప్పుడు ఏఐ క్వాంటమ్ సాంకేతికతో అమరావతిని ఆ స్థాయికి తీసుకెళ్తున్నాం. రాష్ట్ర విభజన విసిరిన సవాళ్ళను ఎదుర్కొంటూ పురోగతి వేస్తున్న అడుగులకు 2019లో ప్రభుత్వ మార్పు ద్వారా విఘాతం కలిగింది. కేవలం ఒక వ్యక్తి మీద ఉండే కక్షతో, కేవలం ఒక వ్యక్తి అంటే ఏం లేదు, డబ్బులు తినడానికి అలవాటు పడ్డ వీళ్ళు డబ్బులు తినేసి మేమే కాదు మాతో పాటు యావత్ ప్రజలందరూ తిన్నారు, వాళ్ళకు కూడా షేర్ ఉంది అని చెప్పి ఆ ఒడి ఈ బడి అని చెప్పి వేసేసి సంవత్సరానికి వచ్చేసరికి ఆ వాలంటీర్ అనే గూఢచారి ద్వారా కార్డు పంపించి, అయ్యా ఇగోటి మీకు ₹1,00,000, సంవత్సరానికి ₹1,00,000 గవర్నమెంట్ ఇస్తుంది, ఇన్ని వేల కుటుంబాలకి ఎన్ని లక్షలు, ఇలా ఇచ్చినంటే రేపు పొద్దున మేము అరెస్ట్ అయితే మాతో పాటు మీరు అరెస్ట్ అవుతారు. మీరు కానీ మాకు ఓటు వేయలేదనుకో మళ్ళీ ప్రభుత్వం మారితే మీకు ఇబ్బంది అవుద్ది, మాకు ఓటు వేస్తే మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మీకు సంవత్సరానికి ₹1,00,000 చొప్పున ఇస్తాము, మీరు అలా కూర్చొని అలాగే బతికి అలాగే నాశనం అయిపోండి, మీరు అభివృద్ధి చెందండి, మేము ఇలాగే ఉంటాం, మీరు ఇలాగే దేహి అన్నట్టే ఉండండి. ఇదే కాన్సెప్ట్. ఉన్నాడు కదా పైన ఒకడు, వాడు చూస్తుంటాడు కదా. ఇక్కడ చూడండి, గత ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడింది. మళ్లీ అధికారానికి వచ్చిన ఎన్డీఏ విధ్వంసం నుంచి ఏపీని పునరుద్ధరించే చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఆ దశ కూడా దాటి పురోగతి వైపు స్పష్టమైన దృఢమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. పునర్నిర్మాణం, పునరుద్ధరణ, అభ్యుదయం అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. అంటే ఈ విధంగా ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సమ్మతిస్తూ ఎటువంటివి చెప్తుంది. ఇవన్నీ గవర్నర్ ప్రసంగం. ఇక్కడ చూడండి, ఎవరికి డైజెస్ట్ అవ్వకపోవచ్చు, ఇవన్నీ కూడా కడుపు మండుతుండొచ్చు. అరే మనం ఏ చిన్న డెవలప్ చేసినా మనం ప్రజల్ని నెత్తిన పెట్టుకునేవారు కదా, లేదు, కేవలం భిక్ష వేసేస్తున్నాం, మీరు అలాగే ఉండండి. ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని, ఒక కార్యకర్తని, మంత్రికే దిక్కు లేనప్పుడు కార్యకర్తని ఎప్పుడు కలుస్తారు, సామాన్య ప్రజలకి ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు, ఎప్పుడు బయటకు వస్తారు? రారే. భయం ఒక పక్క, చెట్లు కొట్టేసి బారికేడ్లు పెట్టేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా హెలికాప్టర్లో వెళ్ళి, ఇంత భయం ఉన్న వాళ్ళు ఏం ప్రజాప్రతినిధులు, ఏం ప్రజాస్వామ్యంలో పరిపాలిస్తారు? ఏదో అదృష్టం కొద్దో తండ్రి యొక్క మేనియా వల్ల అధికారం వచ్చేసింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు, సామాజిక విధ్వంసం, తీవ్ర ఆర్థిక ఒత్తిడి, శాంతి భద్రతల క్షీణత, అరాచకత్వం, సెక్షన్ 22A దుర్వినియోగం వంటి విపరిణామాలు గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు, సామాజిక విధ్వంసం అంటే కమ్యూనిటీ పరంగా, తీవ్ర ఆర్థిక ఒత్తిడి, శాంతి భద్రతల క్షీణత. ఎవడిని అనొచ్చు, ఎవడు ఆడిని తట్టుకోలేక పార్టీ ఇంటి మీద, అలాగే పార్టీ ఆఫీసుల మీద రా ఎవడొస్తాడు నా డాష్ అనుకొని, ఏమిటి ఆ కండకావరు, ఏంటి ఆ విర్రవీగింతనం, ఏంటి ఆ అతి, ప్రశ్నించేవాడా లేడా? ఇప్పుడంట నేను బీసీ మంత్రిని, నేను దళిత మంత్రిని, ఇప్పుడు గుర్తొస్తున్నాయా? దళిత మాజీ మంత్రులు పైగా ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఇవన్నీ. విరవేగినప్పుడు చెలరేగిపోయి అటాక్ చేసినప్పుడు గుర్తు రాలేదా ఇవన్నీ? ఇక్కడ చూడండి, 24లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టడంతో పునరుద్ధరించి ప్రగతి పదం వైపు ప్రభుత్వం క్రమబద్ధమైన మార్గంలో పయనిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి, భావి అవసరాల దృష్ట్యా ప్రణాళికలు రచించి అమలు చేస్తోందని 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 308 లక్షల కోట్లకు ఎదుగుతుంది. ప్రజల తలసరి ఆదాయం 55 లక్షల వ్యయంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించుకున్నాం అని చెప్పి ప్రకటించుకున్నారు. ఇక్కడ గవర్నర్ ప్రసంగం వింటున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర సభ్యులు, ఇతర మంత్రులు కూడా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే చట్టబద్ధత తీసుకురాకపోతే మళ్ళీ పొరపాటున, అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ లేవు, 99% ఛాన్సెస్ లేవు, దానికి ఒక చట్టబద్ధత తీసుకొస్తే స్టాండర్డ్గా ఉండిపోతుంది. ఇంకా ఇలా సెకండరీ థాట్ ఉండద్దు. ఎందుకంటే
19లో ప్రజలు ఎందుకో అటువంటి నిర్ణయం తీసుకున్నారు, చాలా బాధపడిపోయారు. తర్వాత రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోవాలనే పరిస్థితికి వచ్చారు. అందుకే 91.82% ఓటింగ్ ఎందుకు వచ్చిందంటే మూలనున్న ముస్లింతో సహా విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కడు వచ్చి ఓటుకు వినియోగించుకున్నాడు. అయ్య బాబోయ్, ఈసారి 19లో ఉన్న ప్రభుత్వం ఈసారి రాకూడదు అనే కఠిన నిర్ణయంతో ప్రమాణాలు చేసుకుని ఒక్కొక్కడు వచ్చి ఓటు వేసాడు. కాబట్టే కూటమి బంపర్ మెజార్టీతో గెలిచింది. అది ఇంకా అర్థం అవ్వట్లేదా? ఇంకా రియలైజ్ అవ్వరా? అర్థం కావట్లేదా? ఇప్పటికే ట్రోల్స్ జరుగుతున్నాయి. 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకి 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. చూసారా 11 ఎంత బాగుందో వాళ్ళకి సింబల్. సో ఒక రిపీటెడ్గా వస్తున్న 11 అనేది ఒక సెంటిమెంట్గా న్యూమరాలజీ ప్రకారం అక్కడ 11కి ఎందుకు పరిమితమైందని ప్రకృతే చెబుతుంది అక్కడ.